ఈ వార్త వింటే నిజంగా మనుషులు ఇంత దారుణంగా ఉన్నారా అనిపిస్తుంది. దగ్గరుండి భర్త భార్యతో వ్యభిచారం చేయించిన ఘటన ఇది. కరీంనగర్లో 100 మందికి పైగా ఈ దంపతులు మోసం చేశారు. డబ్బులు దండుకున్నారు. వలపు వల విసిరి. సోషల్ మీడియాను బేస్ చేసుకుని తన అందమైన భార్య ఫొటోస్ని తీసి సోషల్ మీడియాలో పెట్టి ఆ కింద ఆమెతో పడక సుఖం కావాలి అనుకుంటే ఈ అడ్రస్కి రండి, ఈ నంబర్కి ఫోన్ చేయండి అని చెప్పి సోషల్ మీడియాలో ప్రచారం చేయడం మొదలుపెట్టారు. ఈమె అందానికి కొంతమంది వ్యాపారస్తులు, కొంతమంది యువకులు, కొంతమంది డబ్బున్న వాళ్ళు అట్రాక్ట్ అయి అడ్రస్కి వెళ్ళి ఆమెతో పడక సుఖం పొందేవాళ్ళట. ఇంటికి వెళ్ళగానే భర్త కూర్చోపెట్టి మందు పోస్తాడు. ఆ తర్వాత భార్య గదిలోకి పంపిస్తాడు. అలా భార్యతో కలిసున్న వాళ్ళ ఫొటోస్ని, వీడియోస్ని రహస్యంగా చిత్రీకరించేవాడు భర్త. ఆమె దగ్గరికి వెళుతున్నంతసేపు డబ్బులు దండుకుంటూ ఉండేవాళ్ళు. వాళ్ళు రావడం మానేసిన టైంలో ఆ ఫొటోస్ని, వీడియోస్ని వాళ్ళకే పంపించి బ్లాక్మెయిల్ చేసి లక్షల రూపాయలు దండుకుంటూ వాళ్ళకున్న అపార్ట్మెంట్ అలాగే కార్ ఈఎంఐలు కట్టుకోవడం, విలువైన వస్తువులు కొనుక్కోవడం చేసేవాళ్ళట. ఈ భాగోతం అంతా ఎలా బయటకు వచ్చింది అంటే, ఒక వ్యక్తి వీళ్ళ చేతుల్లో చిక్కి 15 లక్షల రూపాయలతో పాటు అతనికి ఉన్నదంతా ఊడ్చిపెట్టేశాడు. తర్వాత వెళ్ళడం మానేశాడు. ఎందుకు రావట్లేదు అని చెప్పి ఫోన్ చేస్తే, నా దగ్గర డబ్బులు లేవు రావడానికి, ప్లీజ్ నన్ను వదిలేయండి అని బ్రతిమాలితే, లేదు నువ్వు రావాల్సిందే, లేదంటే నీ భాగోతం మొత్తం బయట పెట్టేస్తాం, సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తాం, నీ వీడియోస్ అన్నీ మా దగ్గర ఉన్నాయని చెప్పి భర్త బెదిరించడం మొదలుపెట్టాడు. ఆ వీడియోస్ని అతనికి సెండ్ చేయడు. భయపడిపోయిన అతను ఇంకొక ₹1,00,000 సమర్పించుకున్నాడు. 4 లక్షలు కావాలి, 4 లక్షలు ఇస్తే ఆ వీడియోస్ డిలీట్ చేస్తాం మా ఫోన్లో నుంచి అని చెప్పి బెదిరిస్తే, పాపం బోరుమని ఫ్రెండ్స్తో ఏడ్చి చెప్పుకున్నాడు ఈ విషయం అంతా. ఫ్రెండ్స్ సలహా ఇచ్చారు, అర్జెంటుగా వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వు, ఇంకా అసలు ఏమాత్రం భరించకని చెప్పి. పాపం ధైర్యం చేసి అతను వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే ఇప్పుడు వాళ్ళ భాగోతం బయటపడింది. ఇతను ఒక్కడనే కాదు, 100 మందికి పైగా మగవాళ్లతో ఈ జంట ఆడుకుంది అని చెప్పి. ఏం చేయాలి ఇలాంటి వాళ్ళని? అసలు ఇలాంటి మొగుళ్ళు ఉంటారా నిజంగా అనిపిస్తుంది. సినిమాల్లో చూస్తాం, లేదా ఇతర కంట్రీస్లో ఇలాంటి వార్తలు, హనీ ట్రాప్ ఇలాంటివన్నీ మనం చూస్తాం. కానీ కరీంనగర్లో ఇలాంటి ఘటన జరిగింది అంటే చాలా ఆశ్చర్యంగా ఉంది కదా.